ఆయన మనస్తత్వం ఎరిగినటువంటి వాళ్ళు. ఈయనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో ఈయనకి తెలుసు, మాకు తెలియదు. వాళ్ళ ఎదుటి మధ్య ఏమి లావాదేవీలు ఉండవు, సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియోలో చూసినటువంటి వ్యక్తులు ఎట్లా అంటాడు, నా మీద హత్యా ప్రయత్నం చేశారు, డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఎవరు ఇస్తారు అంటే ఎస్పీ ఇయ్యాలా? ఈ ఎస్పీ పనికిరావడం నువ్వు అన్నావు, అందుకనే సిబిఐకి ఏమన్నావు. సిబిఐ విచారణ ఇస్తే ఒక గంట లోపల తేలిపద్ది కేసు. పెద్ద కేసు ఏం కాదు, అది వీడియో ఉంది, వాళ్ళని తీసుకొస్తారు, తీసుకొచ్చి మాట్లాడితే తేలిపద్ది. రేపు చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఎవరు ఉండరు, ఏమి డ్రామాలు ఉన్నాయి, ఎవరు నాటకాలు రాయడం అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మీ ప్రభుత్వం కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు, మీరు ఇవ్వండి, ఒకసారి అవకాశం వస్తుంది, సిబిఐ విచారణ జరిగిపోద్ది. ఒకటి. రెండోది, మేము చెలో కావలికి పిలిపి ఇవ్వలే. మేము చెప్పింది ఏంది, ఆ కుటుంబానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారు వస్తే మేము మామూలుగా వెళ్లి మొన్నటిదాకా ఈ ఎస్సీ ఎస్టీ కేసు లేదు, లేటెస్ట్ గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆందోళనలో ఉంటారు కాబట్టి బెయిల్ రావడం కాస్త ఆలస్యం కావచ్చు కాబట్టి వెళ్లి మాట్లాడదామని అనుకున్నాం. ఈ ఎమ్మెల్యే ఏం చెప్పాడు, మిసం కూడా తిప్పాడు, ఆయన తోడదట్టాడు, రాండి కూడా చూసుకుందాం అన్నాడు. ఒరి నాయన మేము కావలికి వస్తున్నామని అంటే మేము ఆయన మీద తొడగొట్టడానికి పోలే. ఇట్లాంటి తొడగొట్టేవాళ్ళని చాలా మందిని చూసాం. మేము చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, వీళ్ళు రాజకీయాల్లో లేని రోజుల్లో రాజకీయాల్లో ఉన్నాం, చూసాం. మేము ఆడుకొస్తాం అనుకుంటాం, నువ్వు రావాలి కానీ పోలీసులు వచ్చేది మమ్మల్ని మీరు పోయేదానికి లేదని చెప్పి అది అడిగాం. ఇదేంద్రా నాయన, ఆయన తొడతట్టి పిలుస్తుండే, సరేనైనా ఆడదాకా వస్తాం మేమేందోనంటే మనం మీరు వచ్చారేంది అని చెప్పి అడిగాం. మేము అడిగేది అదే, పోలీసులు వచ్చారేంది, ఆయన కదా రావాల్సింది, ఆయన మనుషులు కదా రావాల్సింది, మేము వెళ్ళాలని అనుకున్నాం కదా. మేము వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళితే మేము పోగలిగితే పోతాం, లేదు పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు అవసరంలే, మాకు అవసరంలే, మేము అడగడంలే. చేతనైతే కావాలికి పోతాం, పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు పడలే, మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ కేడర్ ఉంది, మాకు ఆ కెపాసిటీ ఉంది, మాకు ఆ క్యాలిబర్ ఉంది. నేను చెప్పేది, నువ్వు ఇతిమిద్దంగా ఆయన దగ్గర ఈ జరిగే ఈయన దగ్గర నీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణకి ఏదో చెప్పిన సమయంగా నువ్వు బురద పోసుకున్నావు కాబట్టి ఆయన బురద పోయాలా, ఆయన బురద పోసుకున్నాడు కాదు. నీ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయా లేదా? లేదు అనుకుంటే రేపు అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది మేము వెళ్ళి చూస్తాం. అవినీతి అక్రమాలు జరిగాయా, ఎంతమేనా నువ్వు దోచుకున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాలి అంటే నీకన్నా ముందు పోలీసులు పరిగిస్తున్నారు కదా, ఆడకపోతే నీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నావు, వాళ్ళని ఉచుకొలుపుతున్నావు, వాళ్ళని పురుకొలుపుతున్నావు, వాళ్ళు పరిగిస్తున్నారు. కాబట్టి ఇటువంటివి చాలా చూసాం. రాజకీయాలలో ఉన్నటువంటి వాటిలో ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. అందుకే నిన్న కావలి దాకా పోయేస్తామని అన్నాం. మీరే భయపడ్డారు, ఉరికి పడ్డారు, ఓయమ్మా వీళ్ళు కావలికి వస్తున్నారా, వీళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన మీరు చేశారు. కావలి రావడానికి మేము భయపడలే, మీరు పిలిచారు. మేము మీ పిలుపుతో సంబంధం లేకుండానే వద్దాం అనుకున్నాం, వచ్చాం. మేము పిలిచాం కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తే మళ్ళీ మన మీద ఏదన్నా జరగద్దేవని చెప్పి మీరు భయపడి పోలీసులకు ఇచ్చి ఆ పోలీసులను మాయేళ్ళ చుట్టూ పెట్టి ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని బతిలాడుకున్నారు. సార్ మీరు బయటకు పోబాకని దారి పొడికి ఈత పోలీసులు పెట్టారు. మొన్న నేను చూసా, నేను మంత్రి వచ్చేటప్పుడు కూడా అంతమంది పోలీసులు లేరు. మొన్న దారి పొడికితా గుంటూరు దాకా పోలీసులను పెట్టారు నాకు, నేను పోయేటప్పుడు, గుంటూరుకు పోయేటప్పుడు. నిన్న పాపం ఆ నాగేశ్వరరావు గారు చెప్పాడు, ఇదేంటంటే నేను మంత్రి అయినప్పుడు కూడా ముందు ఒక పైలట్ పోయేది కానీ ఈరోజు వెనక రెండు ఉన్నాయి, ముందు రెండు ఉన్నాయి, బార్డర్ దాటించిన దాకా నన్ను అని చెప్పాను. ఆయన పాపం సంతోషపడ్డాడు. అధికారం లేకపోయినా, ప్రోటోకాల్ లేకపోయినా ఈ పోలీసుల పాపం నన్ను దగ్గరుండి తీసుకుపోయినారని మహానందపడ్డాడు పాపం ఆయన కూడా. మేము కూడా సంతోషపడ్డాం. దారి పొడిగిత పోలీసులు జాగ్రత్తగా, ఎప్పుడో మళ్ళీ మనకి లేని వైభవం వచ్చిందిరా, వైభవం కనపడిందని ఆనందపడ్డాం.